గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలో అవినీతి అక్రమాలపై శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గత ప్రభుత్వంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి అక్రమాలు జరిగాయని, వాటన్నింటిపైనా దర్యాప్తు జరిపి విచారణ జరుపుతామని తెలిపారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం వ్యయం పెంచాల్సి ఉండగా తగ్గించిందని, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే నిధులను దారుణంగా తగ్గించిందన్నారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం 1,50,000 ఇస్తే రాష్ట్రం 30,000 ఇచ్చి చేతులు దులుపుకుందని, గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం పేరిట కాంట్రాక్టర్లు నిధులు కాజేశారన్నారు. నివేదిక రాగానే బాధ్యులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామన్నారు. తప్పులు చేసిన వారిపై ఎవరిపైనైనా చర్యలు తీసుకోవచ్చని విపక్ష నేత బొత్స సవాల్ చేశారు. భీమవరంలో పేదల ఇళ్ల నిర్మాణంలో అవినీతి అక్రమాలు జరిగాయన్న శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషను రాజు మంత్రి దృష్టికి తెచ్చారు. తాను 2 సార్లు ఫిర్యాదు చేసినా కలెక్టర్ పట్టించుకోలేదని, చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామన్న మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి కంప్లైంట్స్ వచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. దానికి తోడు గ్రామాలకి దూరంగా నివాసయోగ్యం కాని భూములు తీసుకున్న మాట కూడా వాస్తవం అధ్యక్ష. అంటే ఆ భూమి కట్టడానికి పనికొస్తుందా రాదా, అక్కడికి ప్రజలు వెళ్లి నివాసం ఉండటానికి కావలసిన వసతులను ఏర్పాటు చేసే పరిస్థితి ఉందా లేదనేది కూడా చూడుకోకుండా కొన్ని ప్రాంతాల్లో భూమి సేకరించారు అధ్యక్ష. కొన్ని చోట్లయితే కొండవాళ్ళు ప్రాంతాలు, కొన్ని చోట్లయితే శ్మశానాల్లో కూడా ఇల్లు, ఇప్పుడు శ్మశానం ఒక 5 ఎకరాలు ఉందనుకోండి, దాంట్లో ఒక 2 ఎకరాలు ఇళ్ల స్థలాలకు కేటాయించడం, అదేవిధంగా చెరువులు, వాగులు ఇవన్నీ కూడా చూడుకోకుండా తప్పకుండా దాంట్లో చాలా అన్యాయంగా ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది అధ్యక్ష. అది ల్యాండ్ ఎక్విజిషన్ కి జిఓఎంఎస్ నెంబర్ 562 రెవెన్యూ డేటెడ్ 13/11/2018 ఈ ల్యాండ్స్ ని అక్వైర్ చేయడానికి ఒక జియో ఇవ్వబడింది అధ్యక్ష. ఆ జియోకు తగ్గట్టు మరి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిందా లేదా అనేది, లేతే ఆ జియోలో పొందుపరిచిన విధంగా ధర నిర్ణయించారా లేదా అనేది దీని మీద డీటెయిల్ గా ఎంక్వైరీ జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్రం మొత్తం ఎంక్వైరీ జరుగుతుంది. ప్రత్యేకంగా 6 జిల్లాల్లో ఈస్ట్ గోదావరి, కాకినాడ, కృష్ణా, అనకాపల్లి, ప్రకాశం, కోనసీమ ఈ జిల్లాలో ప్రత్యేకంగా కూడా ఎంక్వైరీ జరుగుతుంది అధ్యక్ష. తప్పకుండా రిపోర్ట్ రాగానే వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం అధ్యక్ష. రాప్తాడు మాజీ శాసనసభ్యులు కూడా తప్ప అన్నారు. దయచేసి ఆ పేరుని తొలగించండి, ఎంక్వైరీ చేయండి. ఆ తర్వాత ఎవరైతే అక్కడ ఎండీ ఉంటారో, ఎవరైతే డైరెక్టర్ ఉంటారో, ఎవరైతే వాళ్ళందరూ బాధ్యులు. అంతేగాని ప్రత్యేకంగా పెట్టడం, అది కాకుండా గౌరవ సభ్యులు వచ్చి ఇగో దీని మీద ఎంక్వైరీ చేయండి, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి ప్రభుత్వానికి రిప్రజెంట్. మీ మనసులో అన్ని ఏం ఎంక్వైరీ చేస్తారో చేయమని సార్, వద్దంటే మానరు కదా. ప్రభుత్వం మీది మీ ఇష్టం చేయండి. ఎవరు తప్పు చేస్తే తప్పు చేసిన వారిని శిక్షించవలసిందిగా కోరుతున్నాం. మేము భీమవరం లేఅవుట్ లో 9,000 ఇల్లు ఇచ్చారు. అక్కడ ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ వచ్చి డబ్బులు ప్రజల దగ్గర ఇందాక మెంబర్ చెప్పినట్టుగా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే, వాళ్ళ దగ్గర ఎంటీ నోట్లు కూడా రాయించుకుంటున్నాడని కంప్లైంట్ ఇస్తే, నేను స్వయంగా ఇప్పుడున్న గవర్నమెంట్ లో కంప్లైంట్ నేను క్లియర్ గా రాసిచ్చా, ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయండి అని. ఇప్పటి వరకు దాని మీద యాక్షన్ లేదు. రూలింగ్ ద్వారా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది ఏంటంటే, ఈ గృహ నిర్మాణంలో అవకతవకలు జరిగినాయి, ప్రజలకు అన్యాయం జరిగింది, అన్ని చోట్ల కాదు. నేను స్పెసిఫిక్ గా చెప్తున్నాను, మీరు మొత్తం మాట్లాడిన రాష్ట్రానికి అనకండి అధ్యక్ష. మీరు చెప్పింది ఒకటే అధ్యక్ష, మేము రాష్ట్రం మొత్తం జరిగింది. ఇప్పుడు ఆ సభ్యుడు ఒక చోట జరిగింది చెప్పారు, మీరు జరిగింది అధ్యక్ష. నేను యాక్షన్ తీసుకోమని చెప్తాను, తీసుకుంటామని చెప్తాను అధ్యక్ష. నేను తీసుకుంటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆల్రెడీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు ఒక జిల్లాకు సంబంధించిన రిపోర్ట్ వచ్చింది అధ్యక్ష. ఆల్రెడీ చర్యలకి ఉపక్రమించాం. అదేవిధంగా కొంతమంది అధికారుల్ని సస్పెండ్ చేశాము. ఈ కంపెనీల మీద కూడా రికవరీ ఏ విధంగా చేయాలో కూడా ఆలోచిస్తున్న అధ్యక్ష. ఈ టెండర్ సిస్టమ్ ఎందుకు సాధ్యం కాదంటే, ఇది బిఎల్సి సిస్టమ్ కాబట్టి, అంటే బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ కాబట్టి టెండర్ ద్వారా వెళ్తానికి వీలు కాదు అధ్యక్ష. అందుకని తప్పకుండా ఏదైతే అడ్వాన్స్ పెట్టకూడదు కదా, ఏదండి కాంట్రాక్టర్స్ కాదు అధ్యక్ష. కొంతమంది బెనిఫిషరీస్ తో చేసుకున్న ఒప్పందం ద్వారా వాళ్ళు నిర్మాణం చేస్తారు అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వానికి కూడా మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ చర్యలన్నీ కూడా తీసుకున్నామని చెప్పేసి మనం చేస్తాం అధ్యక్ష. ఆనాడు ప్రభుత్వం తీసుకున్న విధానం ఇదంతా కూడా ఏంటంటే, తప్పకుండా అందరి మీద చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఎక్కడ కూడా అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళు ఏదైనా నిర్మాణంలో కొంచెం అడ్వాన్స్ డ్రా చేసి ఉంటే వాళ్ళందరి మీద కూడా మెటీరియల్ రూపంలో కానివ్వండి, లేదా నగదు రూపంలో కానీ తీసుకున్న అడ్వాన్స్ అన్నింటినీ కూడా రికవరీ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.